మామిడికాయ తొక్కు పచ్చడి. మామిడికాయల్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కళాయిలో కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర దోరగా వేగాక పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని కొంచెం మెత్తగా అయ్యాక దాంట్లోనే కొంచెం మన టేస్ట్ తగ్గట్టుగా కారం, ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి, ఎల్లిపాయలు మెత్తగా దంచుకోవాలి. రోట్లో దంచుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ రోలు లేని వాళ్ళు కూడా మిక్సీ జార్లో ఫోర్స్గా ఒక 2 టైమ్స్ తిప్పుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా ఒకసారి ఉప్పు ఏమైనా పడుతుందేమో చూసుకొని దీన్ని పోపు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకసారి అలా తిప్పేసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకోవాలి. ఫ్యాన్ని స్టవ్ మీద పెట్టేసి వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, మెంతులు చిటపటలాడాక సన్నగా తరిగిన ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసేసుకొని కచ్చపచ్చ దంచుకున్న మామిడికాయ తొక్క పచ్చడి కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మామిడికాయకి మించిన అమృతం మరొకటి ఉంటుందంటారా? మీరేమంటారు?